మన సౌర వ్యవస్థకు వెలుపలి అంచున ప్లూటోకు అవతల ఉన్న ఈ నవగ్రహానికి గురుత్వాకర్షణ ఉందనే విషయం స్పష్టంగానే ఉంది. అందుకే ఈ రహస్య వస్తువు మరొక గ్రహం కావచ్చని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ గ్రహమే మనం వెతుకుతున్న 9వ గ్రహమని నమ్మడం ఎలా? దానికి ఉన్న ఆధారాలేంటి? అసలది ఇదేనా? ది ఆస్ట్రోనామికల్ జర్నల్కు ఇటీవల సమర్పించిన ఓ అధ్యయనం అంతు చిక్కని ఓ ప్లానెట్ 9 కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఇది సౌర వ్యవస్థ వెలుపలి ప్రాంతాల్లో మరుగుజ్జు గ్రహం ప్లూటో కక్ష్యకు మించి మరో కక్షలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ అధ్యయనం లక్ష్యం ప్లానెట్ 9కు సంబంధించిన సాధ్యమైన స్థానాలను తగ్గించడం, దాని నిర్మాణం, పరిణామ ప్రక్రియలతో పాటు మన సౌర వ్యవస్థ డిజైన్ బాగా అర్థం చేసుకోవడంలో పరిశోధకులకు సహాయపడే సామర్థ్యాన్ని కలిగింది. కాబట్టి సంభావ్య నవగ్రహ స్థానాన్ని తగ్గించడం కూడా ఈ అధ్యయనం లక్ష్యంగా పెట్టుకుంది. ప్లానెట్ 9 ఫలానా చోట ఉందని చెప్పటానికి చాలా ప్రత్యేక సంకేతాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి నవగ్రహం లేకుండా సౌర వ్యవస్థను అర్థం చేసుకోవటం చాలా కష్టమని, ఆ గ్రహం వల్ల బాహ్య సౌర వ్యవస్థలోని వస్తువుల కక్ష్యల గురించి అనేక విషయాలను అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇక ఇటీవల పీర్ రివ్యూ చేసిన ఈ అధ్యయనంలో ప్రచురించిన కొత్త డేటా ఈ 9వ గ్రహం ఉనికిలో ఉన్నట్లయితే సౌర వ్యవస్థలో 5వ అతిపెద్ద గ్రహంగా ఉండే అవకాశం ఉందని సూచిస్తోంది. మన సౌర వ్యవస్థలో భూమి, యురేనస్ మధ్య ద్రవ్యరాశి ఉన్న ఏకైక గ్రహం ఇదేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్యుని చుట్టూ ఉన్న గ్రహ దీర్ఘవృత్తాకార కక్షకు సంబంధించిన అతిపెద్ద వ్యాసం 500 ఖగోళ యూనిట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది భూమి నుండి సూర్యునికి దాదాపు 500 రెట్లు లేదా దాదాపు 75 ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అనుకుంటున్నారు. ఈ నవగ్రహమున్న ప్రదేశంగా అంచనా వేస్తున్న అంతరిక్ష ప్రాంతంలో ఇప్పటికే 78% మినహాయించినప్పటికీ కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు అవసరమైన లోతు వరకు గమనించలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వెరా రూబిన్ అబ్జర్వేటరీ ద్వారా రాబోయే సర్వే ఈ మినహాయింపులను మరింత పెంచి నవగ్రహముండే సంభావ్య స్థానాలను మరింత తగ్గించడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 9వ గ్రహం ఉనికిలో లేని అవకాశం కూడా లేకపోలేదని పరిశోధకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి బాహ్య సౌర వ్యవస్థలో గమనించిన బహుళ దృగ్విషయాలను వివరించడానికి కొత్త సిద్ధాంతాల అవసరాన్ని పెంచుతుందని వారు చెప్తున్నారు. అటువంటి వివరణలు అందుబాటులోకొచ్చే వరకు ప్లానెట్ 9ను ఎక్కువ పరికల్పనగా పరిగణించడం కొనసాగిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు.